ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్. గైస్, ఈరోజు అయితే మనమైతే ఈ వీడియోలో సి లాంగ్వేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం కదా. సో ఈ రోజు అయితే ఫస్ట్ వీడియో అయితే టెస్ట్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో అయితే సి లాంగ్వేజ్ యొక్క మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు, సి లాంగ్వేజ్ డేటా టైప్స్ని తెలుసుకుందాం. వాటితో పాటు సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ని కూడా చూద్దాం, కొద్దిగా చిన్న నాలెడ్జ్తో, ఎందుకంటే మరి అంత ఎక్కువ అవసరం లేదు. సో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆటోమేటిక్గా దాని స్ట్రక్చర్ మీకు గుర్తవుద్ది, బట్ ఒక లాంగ్వేజ్ చెప్పే మీద దాని స్ట్రక్చర్ కూడా వస్తుంది కాబట్టి సో దాన్ని చెప్పేసి తర్వాత ఏమో మనమైతే సి లాంగ్వేజ్ డేటా టైప్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు దానికన్నా ముందు అయితే సో ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్స్ అని మనం చూసుకున్నట్టయితే సో సి లాంగ్వేజ్లో మన ప్రతి ఏ లాంగ్వేజ్లో అయినా సరే డాక్యుమెంటేషన్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది కామన్ అనమాట, ఎందుకంటే మనం ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ అంటే అంత కంపల్సరీ కాదు, కొద్దిగా ఆప్షనల్. ఎవరైనా సరే ఏవైనా ఒక కోడ్ లాంటిది రాసినట్టయితే సో ఆ కోడ్ కోసం అయితే ఏ కోడ్ రాస్తున్నామో దానికి సంబంధించి మనం అనేది కొద్దిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనమాట. దాన్ని వచ్చేసరికి మనం డాక్యుమెంటేషన్ అంటాం అనమాట, డాక్యుమెంటేషన్. సో దీన్ని అయితే మనం దిస్ ఆల్సో కాల్డ్ యాస్ కామెంట్స్ అనమాట. సో దీంట్లో మనం కామెంట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఓకే, సో ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నట్టయితే దీన్ని ఉపయోగించి మనం ఓన్లీ సింగిల్ లైన్ కామెంట్స్ మాత్రమే మనం రిప్రజెంట్ చేయగలం. అదే ఏవైతే మనము ఇలా ఈ స్ట్రక్చర్ రాసాం కదా, సో దీన్ని ఉపయోగించి అయితే మనం మల్టీ లైన్ కామెంట్స్ అంటే దట్ మీన్స్ మల్టీ లైన్ డాక్యుమెంట్స్ లైన్స్ అయితే మనమైతే ఇవ్వచ్చు అనమాట. సో అలాగే ఇందులో మనకి గ్లోబల్ లింక్ సెక్షన్ ఉంటుంది అనమాట. సో లింక్ సెక్షన్ అంటే దట్ మీన్స్ హెడర్ ఫైల్స్ అనమాట. సో లైక్ అది మనకైతే సి లాంగ్వేజ్లో వచ్చేసరికి stdio.h, stdlib.h, kony.h, math.h ఇలా ఉంటాయి అనమాట. సో దాన్ని అయితే మనం హ్యాస్ ఇంక్లూడ్ అయితే స్టార్ట్ చేస్తాం. హ్యాస్ ఇంక్లూడ్ స్టార్ట్ చేసి మనం ఏ లైబ్రరీని అయితే మనమైతే సో దేన్నైతే మనం లింక్ చేస్తామో దాన్ని అయితే రాయాలన్నమాట. ఎవ్రీ టైమ్ మస్ట్ అండ్ షుడ్ బి రైట్ stdio.h అనమాట. సో ఎవ్రీ టైం అయితే దీన్ని అయితే మనమైతే ఇవ్వాలన్నమాట, ఎందుకంటే ఇది మెయిన్ అనమాట. మన ఇందులో ఉన్న ప్రింట్ పనిచేయాలన్నా లేకపోతే స్కాన్అప్ పనిచేయాలన్నా సో stdio.h అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో దానితో పాటు ఇంకోటి ఉంది, అదేంటంటే హ్యాస్ ఇంక్లూడ్ konyo.h. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇందులో CLR సో అలాగే getch సో ఇలాంటివి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటి వల్ల ఏంటంటే CLR ఉపయోగించడం ఎందుకంటే మనం ఒక కమాండ్ అంటే మన యొక్క టర్బోస్ ఇలాంటివి వాడతాం కదా సి లాంగ్వేజ్ని మనం రాయడానికి ప్రాక్టీస్ చేయడానికి దేనికైనా సరే. సో దానికోసం ఏంటంటే మనం మన యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏమో మనం కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా చేసినప్పుడు ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా కనబడుతుంది. అలా ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ కనబడకుండా ఉండాలంటే CLR అనేది ఉపయోగించాలన్నమాట. సో ఇది ఉపయోగిస్తే ప్రీవియస్ అవుట్పుట్ అనేది క్లియర్ అయిపోయి ప్రజెంట్ అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఈ getch దేనికి ఉపయోగపడుతుంది అంటే వెంటనే మనం రన్ చేసిందంటే మనకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేయడానికి అయితే దీన్ని అయితే ఉపయోగిస్తాం అనమాట. సో ఇది ఈ రెండు ఉపయోగించకపోయినా పర్వాలేదు. సో ఇది ఉపయోగించకపోయినా పర్వాలేదు, కానీ ఇదైతే మనమైతే కొన్నిసార్లు ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఈ అవుట్పుట్ కలిసిపోతే కొద్దిగా క్లమ్జీగా గజిబిజిగా ఉంటుంది కాబట్టి మనం CLR/SCRని వాడితే మంచిదన్నమాట. సో ఈ CLR/SCR getch ఇవి మనకి యాక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ లైబ్రరీని అయితే మనమైతే ఈ లింక్ సెక్షన్లో హెడర్ ఫైల్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట బై యూజింగ్ konyo.h అనమాట ఈ లైబ్రరీ వచ్చేసరికి. సో అలాగే ఇంకా గ్లోబల్ సెక్షన్ ఉంటుంది. గ్లోబల్ సెక్షన్ ఏంటంటే గ్లోబల్లో మనం ఏవైనా ఇచ్చేస్తే గ్లోబల్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ లోకల్ వేరియబుల్స్ ఏంటంటే మనం లోకల్ ఇస్తూ ఓన్లీ లోకల్లోనే అవి ఇది అవుతాయి అనమాట. గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ యాక్సెస్ అవుతాయి, కానీ లోకల్ వేరియబుల్స్ ఓన్లీ టు యాక్సెస్ ఓన్లీ ద లోకల్ సెక్షన్ ఓన్లీ. సో లోకల్లో ఇచ్చినవి లోకల్లోనే ఇది అవుతాయి అనమాట. అండ్ అలాగే సో ఇదనమాట. సో చిన్న ప్రోగ్రామ్ చూసుకుంటే సో
నెక్స్ట్ అలాగే వైడ్ మెయిన్ అని ఉంటుంది. వైడ్ మెయిన్ ఆర్ ఇంట్ మెయిన్ అనమాట. సో ఇదేంటంటే మా చెప్పాలనుకుంటే వైడ్ మెయిన్ అనేది ఒక స్టార్టింగ్ లాంటిది అనమాట. అంటే ఒక హెడ్ అనమాట. సో ఇది మెయిన్తో స్టార్ట్ అయ్యి మెయిన్తోనే ఎండ్ అవుతుంది అనమాట ఈ ప్రోగ్రామింగ్ అనేది. సో వైడ్ మెయిన్ ఆర్ వైడ్ ఇంట్ రాశారంటే మీరు ఇంటూ రిటర్న్ 0 అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్, వీటిని మనం కర్లీ బ్రాకెట్స్ అయితే అంటూ ఉంటాం అనమాట. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది అనమాట. సో ఇక్కడ మీరు రాశారనుకోండి, సో ఇక్కడ ఏవైనా ఇన్సులేట్ చేశారనుకోండి, ఏదో ఒకటి సో ఇవి అయితే గ్లోబల్లో ఇది అవుతాయి అనమాట. సో ఎలా అంటే ఇక్కడ మామూలుగా ఇంటి మళ్ళీ ఇంటి బి ఇచ్చామంటే సో అది యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఇది మీకు స్ట్రక్చర్ దీని ఇప్పటికన్నా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలను. సో ఇప్పుడైతే మనమైతే మన యొక్క రియల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో సి లాంగ్వేజ్ డేటా టైప్స్ అనమాట. సో వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్ డేటా టైప్స్, హౌ టు యూస్ ద సి లాంగ్వేజ్ డేటా టైప్స్ అనుకుంటే, సి లాంగ్వేజ్ డేటా టైప్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం ఏవైనా సి లాంగ్వేజ్లో సో వాల్యూస్ అనేవి ఇస్తూ ఉంటాం కదా. వాల్యూస్ అంటే ఏవైనా 1 2 3 లేకపోతే ఏదో నేమ్ వాల్యూస్ కానీ మనం ఇవ్వాలి. సో ఎందుకంటే మనకి ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ ఏదైనా అవుట్పుట్ రావాలంటే మనం కంపల్సరీగా వాల్యూస్ అయితే ఇచ్చే తీరాలి. అవి క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి ఇవ్వాలంటే కంపల్సరీగా మనకైతే డేటా టైప్స్ అయితే అవసరం అవుతాయి అనమాట. సో ఈవెన్ వేరే లాంగ్వేజెస్ లైక్ PHP ఇలాంటి లాంగ్వేజ్లో అయితే మనం ఒక $సింబల్ పెడితే సరిపోతుంది. బట్ ఈ సి లాంగ్వేజ్లో మాత్రం ఇది బేసిక్ కాబట్టి సి లాంగ్వేజ్లో కాదు, జావా, పైథాన్ ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు ముందుగా డేటా టైప్ని డిఫైన్ చేయాలన్నమాట. డిఫైన్ చేస్తే అప్పుడు దానికి అర్థమవుతుంది అనమాట ఇది డేటా టైప్. సో ఈ సి లాంగ్వేజ్లో ఏమిటంటే, సో సి లాంగ్వేజ్లో మనం కొన్ని ఈ డేటా టైప్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, సో సమ్ వేరియబుల్స్ని మనం వేరియబుల్స్లో డేటాని స్టోర్ చేయడానికి అయితే మనకైతే ఈ యొక్క సి లాంగ్వేజ్ యొక్క డేటా టైప్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే నేమ్లో ఉంది డేటా టైప్స్, డేటా. సో వేరియబుల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలనుకుంటే కంపల్సరీగా అది ఇంటీజర్ అయితే, ఒకవేళ నంబర్స్ అయిందనుకోండి, సో ఇంట్ సమ్ వేరియబుల్ అనమాట, ABCD ఇలాంటి వేరియబుల్ తీసుకొని ఇంట్ A = సమ్ వాల్యూ ఇవ్వాలన్నమాట. సో ఇస్తే మీకైతే ముందు చెప్తాను అనమాట. ఎందుకంటే డేటా టైప్స్ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్లో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే సి లాంగ్వేజ్ డేటా టైప్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం కదా. సో ఇందులో ఉండే ఆ డేటా టైప్స్ ఏవైతే ఇప్పుడు మనమైతే చూద్దాం. ఈ సి లాంగ్వేజ్లో మనకైతే ఈ 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. అది బేసిక్ డేటా టైప్స్, ఇన్యూమ్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్స్, వైడ్ డేటా టైప్స్. ఇందులో మనం బేసిక్ డేటా టైప్స్ అయితే తెలుసుకుందాం. డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ఇప్పుడైతే మాట్లాడము అనమాట. సో ఎందుకంటే ఈ డిరైవ్డ్ డేటా టైప్లో చూసుకుంటే పాయింటర్స్, అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్ ఇవన్నీ మనకైతే ఫర్దర్గా వస్తున్న వీడియోస్ అయితే పెడదాం అనమాట. సో అప్పుడైతే వీటి గురించి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో అంతవరకు మనం ఇప్పుడైతే ఈ యొక్క వైడ్ డేటా టైప్ గురించి, బేసిక్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా బేసిక్ డేటా టైప్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి ఉంటాయి, ఇక్కడ INT, క్యార్, ఫ్లోట్, డబుల్ అనేవి రాస్తున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ ఇంట్ అనమాట. సో ఇంట్ ఏంటంటే దీన్నే మనం ఇంటీజర్ అంటాం అనమాట. సో ఇంటీజర్ నథింగ్ బట్ మనం ఏవైనా నెంబర్స్ లాంటివి అయితే స్టోరేజ్ చేయాలనుకుంటే ఈ ఇంటీజర్ అయితే మనమైతే ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే ఒకటి రాస్తున్నాను అనమాట. సో ఇంట్. సో మనం ఈ ఇంటీజర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సి లాంగ్వేజ్ కోడ్ రాసామనుకోండి, ఆ కోడ్లో ఇంట్ ఒక వేరియబుల్ అంటే అది ఏ తీసుకుందాం, A సో ఇక్కడ ఒక 5 అనే వాల్యూని అసైన్ చేసామన్నమాట. సో అలాగే సి లాంగ్వేజ్లో మనం ఇలాంటి రాసిన చుట్టల్లా మనం కంపల్సరీగా సెమీకోలన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే, సో ఇదనమాట బేసిక్. సో అన్నిటికీ ఇలాగే ఉంటుంది అనమాట. ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబల్ కావచ్చు. సో వీటిలో ఏది అసైన్ చేయాలనుకున్నా సరే మనం ఎలాగైనా అసైన్ చేయాలి. సో మనం ఏదైనా డేటా టైప్ని ఎంటర్ చేయాలనుకుంటే సో ఇంటీజర్ కావాలంటే ఫ్లోట్ పెట్టుకోవచ్చు,
లేదంటే డబ్బులు పెట్టుకోవచ్చు, లేదంటే క్యార్ పెట్టుకోవచ్చు. కాకపోతే వన్ థింగ్ మారుతుందనమాట. సో వేరియబుల్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ వేరియబుల్స్ ఏమో ఉంటాయి, ఇవి మారుతాయి. సో ఇవి మారిన తర్వాత ఇంటీజర్ మాత్రమే మనం ఎలాంటివి ఇస్తాం. బట్ ఫ్లోట్కి అనుకోండి, సో ఫ్లోట్ అంటే సో ప్రివియస్ ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంటీజర్ గురించి అయితే తెలుసుకుందాం. సో అన్నీ ఇప్పుడే చెప్పేస్తే మరి బాగోదు కదా. సో సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్ గురించి మాట్లాడుకుంటే, ఇంటీజర్లో మనకి ఇంటీజర్ అనేది మనం ఈ ఇంటీజర్ అనేది మా అంటే నెంబర్స్ని అయితే స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 1 to ఓకే 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 1 to ఇన్ఫినిటివ్, ఓన్లీ 1 to ఇన్ఫినిటివ్. అది ఆ లక్ష అవ్వచ్చు, కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ని కోట్లైనా అవ్వచ్చు. సో అన్ని అంత అంత నెంబర్ని అయితే ఇది అంత దీనిగా స్టోర్ చేయలేదు. సో ఇప్పుడు దాని గురించి చెప్తాను అనమాట. సో మనం ఎలాంటి నెంబర్స్ని అయితే ఇవ్వచ్చు అనమాట. 1 to ఇన్ఫినిటివ్ ఎన్ని నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో ఆ నెంబర్ సో బట్ దీనికి ఒక స్టోరేజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఆ లిమిట్లో మనం ఇలాంటి వాల్యూస్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఏటా స్టోరేజ్ లిమిట్ అంటే, సో ఇందులో మనం మస్ట్ అండ్ షుడ్ బీగా దీన్ని ఈ యొక్క దీంతోనే మనం డిఫైన్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఐ అంటే ఇంట్ అని. సో దీన్ని మనం ఇంటీజర్ అంటాం అనమాట. సో ఇదంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనకొక ఇంటి పేరు ఉంటుంది కదా, ఇనీషియల్ నేమ్ ఉంటుంది. సో ఇనీషియల్ నేమ్ అంటే ఆల్రెడీ ఇనీషియలైజ్ చేసిన నేమ్ అనేది ఉంటుంది. సో అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో జిఎంకే. సో జిఎంకే. సో ఇందులో నా ఇనీషియల్ నేమ్ జీ. సో ఆల్రెడీ ఇనీషియల్ అయిన నేమ్ అనమాట. సో అలాగే ప్రతి ప్రతి ఏంటంటే నెంబర్స్ ఉంటాయి. అదే ప్రతి డేటా టైప్కి ఇనీషియలైజ్ చేసి ఉంటుంది అనమాట. ప్రతి డేటాకి ఏదో ఒక డేటా టైప్ అనేది ఇనీషియలైజ్ అయ్యి ఉంటుంది అనమాట. అది నెంబర్స్ అయితే ఇంటీజర్ అని, లేకపోతే ఏవైనా వర్డ్స్ ఇలాంటి అయితే క్యారెక్టర్ అని, లేదంటే పాయింట్స్లో ఉంటే ఫ్లో టు డబుల్ అని. సో ఇలాగైతే వాటి యొక్క ఇంటి నేమ్ అయితే డిఫైన్ చేస్తాం అనమాట. డిఫైన్ చేసి ఉంటాయి అనమాట. సో మీరు అలా మీరు ఎక్కడైనా ఏటి ఈ డేటా టైప్స్ అని అంటే, సో ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక ఇంటి నేమ్, దానికి ఇచ్చినటువంటి ఒక ఇంటి నేమ్ అనమాట. సో మనకైతే ఇంటి నేమ్స్ ఇనీషియల్ నేమ్స్ ఎలా ఉంటాయో సో అలా అనమాట. సో మన ఇనీషియల్ నేమ్ అనేది వేరియబుల్, ఇనీషియల్ నేమ్ అనేది మన యొక్క ఇంటీజర్ అనమాట అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అనేవి మన ఇనీషియల్ నేమ్స్ అనుకోండి. సో మనం వచ్చేసరికి ఒక వేరియబుల్ అనుకోండి. సో మనకు ఒక ఇక్కడ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ అనుకోండి, బిగ్గర్ వన్ అయితే సో సంథింగ్ జాబ్ హోల్డర్ ఇలా అనుకోండి. సో అది వాల్యూ అనుకోండి. సో ఇదన్నమాట ప్రొసీజర్. సో ఇంటీజర్ అనేది ఒక ఇంటి నేము, అంటే మీన్స్ బేసిక్ డేటా టైప్స్లో ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఇంటి నేమ్ అనుకోండి. సో ఇక ఇంటి నేమ్ వేరియబుల్స్ వచ్చేసరికి మన హ్యూమన్స్ అనుకోండి. సో ఇంటీజర్ వచ్చేసరికి ఇనీషియల్ డేటా టైప్స్లో ఇవ్వసరికి ఇనీషియల్ నేమ్స్ ప్లస్ మన హ్యూమన్స్ ఈక్వల్ టు జాబ్, ఎడ్యుకేషన్ ఆర్ ఎక్సెట్రా. సో ఇవన్నమాట వాల్యూస్. ఇదేమి చూసేసరికి వేరియబుల్, ఇది వచ్చేసరికి డేటా టైప్. సో ఇలాగ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఇంటీజర్, సో అన్నీ ఇప్పుడు ఇంటీజర్ మనం స్టోర్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రాసెసర్ అనమాట. సో మన సిస్టమ్ యొక్క ప్రాసెస్ని బట్టి ఇదైతే వేరియబుల్స్ సైజ్ అదే దట్ మీన్స్ వేరియబుల్స్ స్టోర్ చేసుకుంది అనమాట డేటాబేస్. సో ఎలా అంటే
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓడుతున్న కంప్యూటర్ అనేది 16 బిట్ ప్రాసెసర్ అనుకోండి. ఆ యొక్క 16 ప్రాసెసర్ అయితే మీ యొక్క మెమరీలో 2 బైట్స్ అయితే మీ యొక్క మెమరీ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట, ప్రతి ఇంటీజర్ వాల్యూకి అనమాట. అదే మీరు ఒక 32 బిట్ ప్రాసెసర్ కంప్యూటర్ పీసీ ఏదో ఒకటి ఓడుతున్నారు అనుకోండి, సో దానికైతే 4 బైట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే 64 బిట్ అయితే 8 బైట్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం 2 బైట్స్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే ఇది -32 -32,768 టు +32,767 మధ్యలో అయితే మనమైతే స్టోర్ చేయొచ్చు. అదర్వైజ్ దీనికన్నా ఎక్కువ స్టోర్ చేయాలనుకున్నా మనమైతే స్టోర్ చేయలేం. సో ఒక ఎర్రర్ అయితే మనకైతే చూపించడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనం 4 బైట్స్ డేటాని స్టోర్ చేయాలనుకుంటే -2,147,480 సో సంథింగ్ ఇలా ఉంటుందన్నమాట. అంటే సో సంథింగ్ ఉంటుందన్నమాట. సో ఈ వాల్యూస్లో మాత్రమే మనం వాల్యూస్ని అసైన్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ దీనికంటే ఎక్కువ చేసినా సరే మనమైతే ఈ వాల్యూస్ని ఎటువంటి వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఒక జనరేట్స్ 1 ఎర్రర్ అనమాట. సో ఇది అనమాట ఇంటీజర్. సో ఇంటీజర్లో మనం నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేయగలం. మరోసారి మాట్లాడుకుందాం. ఇంటీజర్లో మనం నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేయగలం. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్రాసెసర్, కంప్యూటర్ ప్రాసెసర్. స్టోరేజ్ మనం ఎంత అయితే స్టోరేజ్ని మనం స్టోర్ చేయడం, ఎంత స్టోరేజ్ స్టోర్ అవ్వాలనేది మన ప్రాసెసర్ డిసైడ్ చేస్తుంది అనమాట, మనం కాదు. సో అది ఎలా ఉంటుందంటే 2 బిట్స్ ఒకలా, 16 బిట్ ఒకలాగా, 32 బిట్ ఒకలాగా, 64 బిట్ ఒకలాగా అయితే స్టోర్ చేయడం అవుతుంది. సో అలాగే ఇప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ నథింగ్ బట్ వర్డ్స్ అనమాట. అవి ఏబిసిడి కావచ్చు, మన జిఎంకే నేమ్స్ ఎలాంటివి అనమాట. ఈ డేటా టైప్స్ అనేవి ఓన్లీ స్టోర్స్ ద క్యారెక్టర్స్ చెప్పాను కదా, ఏబిసిడి ఇలా అనమాట. ఓన్లీ ఈ క్యారెక్టర్స్ని, నెంబర్స్ అనేవి తీసుకోదన్నమాట. ఇప్పుడే చెప్పేస్తున్నా. సో ఏ నెంబర్ ఇవ్వండి అసలు తీసుకున్నది అండ్ ఇట్ జనరేట్స్ 1 ఎర్రర్. సో అనమాట, ఒక ఎర్రర్ని ఇది జనరేట్ చేస్తుంది. అంతేగాని నేను క్యార్ అనే కీవర్డ్ ఇచ్చాను కదా, వేరియబుల్ డేటా టైప్ వస్తుంది క్యారు, వేరియబుల్ నేము సంథింగ్, వేరియబుల్ నేమ్ అనేది మారదు. సో వేరియబుల్ నేమ్ మీరు ఏబిసిడి ఇచ్చుకుంటారు, మీ నేమ్ ఇచ్చుకుంటారు, ఎనీథింగ్ ఇస్ ఓకే. బట్ 1 కండిషన్. సో క్యారెక్టర్ డేటా టైప్ అసైన్ చేశారంటే ఓన్లీ ఇట్ గివ్స్ ఓన్లీ క్యారెక్టర్. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఇట్స్ గివ్స్ అనదర్ అనదర్ వర్డ్స్ లైక్ నెంబర్స్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఇలాంటివి అనమాట. సో ఇంటీజర్, ఫ్లోట్ ఇలాంటివి తీసుకోదన్నమాట. ఓన్లీ ఇట్స్ గిఫ్ట్స్ ఓన్లీ క్యారెక్టర్స్. అదే మీరు ఇంటీజర్ ఇచ్చినట్టే ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే తీసుకుంటుంది. క్యారెక్టర్స్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్, డబుల్ వాల్యూస్ దానికి అవసరం లేదు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ దీన్ని మనం ఈ యొక్క ఆల్రెడీ చూసాం కదా, అక్కడ క్యార్ అని ఉంది. సో ఈ క్యార్ అని డేటా టైప్ని ఉపయోగించి అయితే మనం క్యారెక్టర్స్ని అయితే మనం వేరియబుల్స్లో స్టోర్ చేయొచ్చు అనమాట. సో వీటిని మనం స్టోర్ చేయాలంటే కంపల్సరీగా డబల్ కోట్స్లోనే మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఏ ఈక్వల్ టు ఇక్కడ జీ అని ఇచ్చాను. సో కంపల్సరీగా ఇది బుకింగ్ బిగులు. సో ఇదనమాట. సో సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి. సో క్యార్ ఇది అనమాట, క్యాట్ డేటా టైప్. ఇది వేరియబుల్, ఇదేమిటి వాల్యూ. సో వాల్యూని నేను అందులో అసైన్ చేశాను, డబల్ కోట్స్లో మాత్రమే అసైన్ చేశాను. సో ఇందులో మాత్రమే అసైన్ చేయాలి. అదర్వైజ్ ఇంకెలా అసైన్ చేసినా ఇట్ జనరేట్స్ ఎర్రర్. తర్వాత ఇంకేమైనా చూసినా సరే మీరు ఆ ఎర్రర్ని మీరు కనుగొంటే ఓకే. సో ఆ ఎర్రర్ని మీరు కనుగొనలేకపోతే మరి ఏం చేయలేం. సో ఇదనమాట. సో ఎర్రర్ని కనుగొన్నారు అనుకోండి, ఓకే, ఇట్ వెల్ అండ్ గుడ్. అండ్ మీరైతే ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ చేసేయగలరు. అదే మీరు ఆ క్యారెక్టర్ దగ్గర డబుల్ కోట్స్ ఇవ్వకపోయి మర్చిపోయి మీరు ఎర్రర్స్ వస్తున్నాయి అంటే మాత్రం అంత దీనిగా సాల్వ్ చేయలేరు. ఇప్పుడే చెప్పేస్తున్నా. సో మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. సో దీనికైతే రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే థాట్ రావట్లేదు. బట్ సో మిగతా నేను థాట్ వచ్చింది కదా, దీనికి రావట్లేదు. సో క్యారెక్టర్కి ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ని మనం డిఫైన్ చేసామంటే ఓకే దీనికి ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మన హ్యూమన్స్ కదా. సో హ్యూమన్స్లో మనకి హెయిర్ ఉంటుంది. సో హెయిర్ని మీరు డబుల్ కోట్స్ అనుకోండి సరిపోతుంది.
క్యారెక్టర్ అయితే హ్యూమన్ అనుకోండి. ఓకే, క్యారెక్టర్ అనేది డేటా టైప్ ఆల్రెడీ అన్నాడు. సో హ్యూమన్ ఎందుకు అనుకోకండి. సో చెప్తా అక్కడికి. సో ప్రతి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్యారెక్టర్ అంటే మనం ఒక క్యారెక్టర్ కదా. సో అలా అనుకోండి. సో డేటా టైప్ అనేది డేటా టైప్ పక్కన పెట్టండి. వాల్యూ అనేది అసైన్ చేస్తాం, క్యారెక్టర్ ఒక వాల్యూని అసైన్ చేస్తాం. బట్ డబుల్ కోర్స్ గుర్తు రావాలి కదా. సో డబుల్ కోర్స్ గుర్తు రావాలంటే క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేస్తున్నా. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక క్యారెక్టర్, మనకి హెయిర్ ఉంటుంది. సో దాన్ని మనం డబుల్ కోర్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో అలా అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ ఫ్లోట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్లోట్ అంటే సో యాజ్ వెల్ యాజ్ ఇంటీజర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇంటీజర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటీజర్ అంటే మనం ఎలాంటి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాం? ఓన్లీ నెంబర్స్, అవి 1 2 3 4 5 అండ్ ఎక్సెట్రా. బట్ ఇన్ ద ఫ్లోట్ అండ్ డబుల్ ఇట్స్ గివ్స్ ఓన్లీ పాయింట్స్. అది 3.4 కావచ్చు, 4.8 కావచ్చు, 6.9 కావచ్చు, 7.8 కావచ్చు, ఎక్సెట్రా. సో ఈ వాల్యూస్ని మాత్రం ఇదైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట ఈ ఫ్లోట్ డబుల్. అండ్ మనం స్టోరేజ్ సైజ్కి చూసుకుంటే ఈ క్యారెక్టర్ అనేది మనకి -127 టు +127 అనమాట. దీని యొక్క రేంజ్ యొక్క క్యారెక్టర్ స్టోరేజ్ యొక్క రేంజ్ వచ్చేసరికి. సో ఇదన్నమాట, ఆల్రెడీ ఇంటీజర్ చెప్పాను అనమాట. -32 767 టు +32 767 అనమాట. అదే 2 బైట్స్ ఇక స్టోరేజ్ అనమాట. ఇది క్యారెక్టర్స్ గివ్స్ ఓన్లీ 1 బైట్ అనమాట. ఇంటీజర్స్ టేక్స్ 2 బైట్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాసెసర్ అని చెప్పాము. అలాగే ఫ్లోట్ వచ్చేసరికి 4 బైట్స్ తీసుకుంటుంది, డబుల్ వచ్చేసరికి 8 బైట్స్ తీసుకొస్తుంది. సో ఏంటంటే స్టోరేజ్ అనమాట, స్టోరేజ్ సైజు. ఫ్లోట్ అనేది 4 బైట్స్, డబుల్ అనేది 8 బైట్స్ ఇలా తీసుకుంటుంది అనమాట. సో అలాగే ఇందులో మనం ఆల్రెడీ సెట్ ద డెరైవ్డ్ డేటా టైప్స్ ఇన్ సి అని. సో డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే సో ఆల్రెడీ చూసాం, పాయింటర్స్, అరే, స్ట్రక్చర్స్, యూనియన్స్. అంటే వీటి గురించి ఇప్పుడైతే చెప్పడం జరగదు, ఎందుకంటే వీటిని మనం వస్తున్న వీడియోస్ అయితే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అరేస్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, పాయింటర్స్ ఉంటుంది. సో ఇలా వీటి వచ్చేటప్పుడు అయితే వీటి గురించి అయితే మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ డేటా టైప్ అనమాట. వైడ్ అంటే ఏమీ లేదు, దిర్ ఇస్ నో వాల్యూ అనమాట. అంటే ఎందులో ఎటువంటి వాల్యూస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా సరే, చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే SQL గురించి తెలిస్తే వాళ్ళకి నల్ వాల్యూ ఉంటుంది. సో నల్ అండ్ సో PHP ప్రోగ్రామింగ్ తెలిసినా సరే నల్ అని ఉంటుంది. సో నల్ డేటా టైప్ అనమాట. సో నల్ డేటా టైప్ అంటే దేర్ ఈస్ నో వాల్యూ అనమాట. సో SQLలో డేటా DBMSలో కానీ PHPలో కానీ నల్ అని ఉంటుంది అనమాట. నల్ అంటే అక్కడ ఏం వాల్యూ లేదనమాట. సో ఎవ్రీథింగ్ ఒక శూన్యం అనమాట అది ఇచ్చామంటే. సో అదనమాట. బట్ ఈ వైడ్ డేటా టైప్ మాత్రం మనం ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదనమాట ఈరోజు యొక్క డేటా టైప్స్ యొక్క వీడియో. సో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో అంతవరకు అయితే ఈ వీడియోస్ని అయితే, పాత వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. సో పాత వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అనమాట. సో ఎందుకంటే కొద్దిగా వాచ్ అవర్ తగ్గుతుంది అనమాట. సో అలాగే ఎవరైతే ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో